హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఈ వీడియో వచ్చేసి సెండ్ ఆఫ్ వీడియో. సో ఈరోజు మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు బ్యాక్ టు హైదరాబాద్. సో వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు ఈరోజు. సో ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అండ్ అలానే చెప్తాను ఏం జరిగింది అని చెప్పేసి. సో ప్లీజ్ స్టే ట్యూన్ లాస్ట్ వరకు వీడియో కంపల్సరీ చూడండి. దోశ విత్ టమాటో పచ్చడి అండ్ పప్పు. వ్యూస్ ఫ్రమ్ మై కిచెన్. The luggage and mummy is busy in making dosa. Then eating lo busy. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇంకా టర్మినల్ 5 బ్రిటిష్ ఎయిర్వేస్. సో మా క్యాబ్ ఇది. క్యాబ్కి వచ్చాము ఈరోజు. ట్రాలీస్ తీసేసుకోండి. మనం ఎంటర్ అవ్వగానే మనకి బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి మిషన్స్ ఉంటాయి. సో మనమే బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. ఇఫ్ మనకు అలా లేదు, ఇబ్బంది అవుతుందంటే మాన్యువల్గా కూడా తీస్తారు. బట్ మేము మాత్రం ఇలానే తీసేసుకున్నాము. సో దానికి మనం పాస్పోర్ట్ పెట్టవచ్చు, లేదంటే ఇఫ్ మనం ముందుగానే ఆన్లైన్ వెబ్ చెక్ ఇన్ చేసేస్తే మనకి బోర్డింగ్ పాస్ వస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేసేస్తే బోర్డింగ్ పాస్ వచ్చేస్తుంది. బై 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 సియా. మళ్ళీ తర్వాత లండన్ ఇద్దరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. అయితే ఏమైతే మేము మళ్ళీ వస్తాం కదా. బై బై. ఓకే మమ్మీ, బాయ్ బై. సో సెల్ఫ్ చెక్ ఇన్ అనమాట. బ్యాగ్స్ వాళ్ళే ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇచ్చేసేయాలి. వాళ్ళు సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకుంటారు. బై బాయ్. సో ఇక్కడ ఉన్న ఉమెన్ చాలా మంచి అమ్మాయి. సో తను ఏం చెప్పిందంటే నువ్వే లోపలికి వెళ్ళేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు లగేజ్లో, అంటే బ్యాగ్స్ వేస్తాం కదా చెక్-ఇన్కి. సో నువ్వు వెళ్ళి వేసేసేయి అని చెప్పింది. బ్యాగ్ డ్రాప్కి వచ్చేస్తాను. అంటే రష్ లేదు, సో నో ప్రాబ్లం వెళ్ళు అని చెప్పింది. మంచి వాళ్ళు ఉంటారు గైస్ అప్పుడప్పుడు. అవును, చాలా మంచిది. పరిస్థితి అర్థం చేసుకొని పంపించింది. అమ్ము లోపలికి అయితే అమ్మనన్నది. సో ఇలా చేస్తే మంచి ఉంటుంది. వెళ్ళి బ్యాగ్స్ డ్రాప్ చేయాలి. చేసేసాక ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. లోపలికంటే పంపించర్లే కానీ. పాస్పోర్ట్ మొత్తం సెల్ఫ్ మిషన్సే పెట్టారు. అన్ని ప్లేసెస్లో ఇలానే ఉంది, ఓన్లీ లండన్లోనే కాకుండా. మనం సెల్ఫ్ డ్రాప్ చేయడానికి ఫస్ట్ మన బోర్డింగ్ పాస్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దానికి ముందు మనం బ్యాగ్స్ వెయిట్ చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చెక్ చేసాం కాబట్టి ఫైవ్ ఉంది. మన కింద నుంచి ట్యాగ్ వస్తుంది. బ్యాగ్ మనమే ప్లేస్ చేయాలి. 2 ఎండ్స్కి స్టిక్ చేస్తే అయిపోతుంది. రిసిప్ట్ కూడా వస్తుంది. మన బ్యాగ్ లాస్ట్ అయితే మనం ఈ రిసిప్ట్ చూపించడానికి వస్తుంది. రిసిప్ట్ కూడా వస్తుంది. కన్ఫర్మ్ చేసేస్తే లైక్ అక్కడ కనిపిస్తుంది మన డెస్టినేషన్ ఎక్కడ. లోపలికి వెళ్ళి బాయ్ బాయ్ బాయ్. ఓకే ఓకే డన్. బాయ్ 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 డాడీ. ఆ బూట్స్లో తీసుకోండి. బాయ్ 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 బాయ్. వస్తాం. చలో బాయ్. వాళ్ళు వస్తాం. బాయ్ మమ్మీ. అటు వెళ్ళండి, స్ట్రైట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, తప్పలేదు. దిస్ లేడీకి థ్యాంక్ యూ సో మచ్. తనే మంచిగా హెల్ప్ చేస్తుంది, అంటే లోపలికి వెళ్ళమని చెప్పింది కాబట్టి తనకి థ్యాంక్ యూ. అసలు తను ఎంతో మంచిదంటే లోపలికి కూడా వెళ్ళమని చెప్పేసింది. అంటే సెక్యూరిటీ చెక్ ఇన్ లోపలికి కాదు, జస్ట్ నార్మల్గా ఇలా స్టోర్స్ ఉంటాయి కదా బయట, అక్కడ దాకా వెళ్ళమని చెప్పేసింది. సో నాకు ప్రాబ్లం లేదు, వెళ్ళిన వాళ్ళు హెల్ప్ చేస్తాను. బట్ వాళ్ళకి తెలియదు నేను వెనకాలే ఉన్నాను అని చెప్పేసాను. మమ్మీ చూస్తుంది ఎక్కడుంది అని. బట్ ఆల్రెడీ నేను వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి. ఇక్కడ
నార్మల్గా మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నాక మనం ఇంకా లోపలికి అలౌ చేయరు. బట్ తను చాలా స్వీట్. సో తను ఏం చేసిందంటే, మేము ఆల్రెడీ బ్యాగ్స్ డ్రాప్ చేసి నేను బయటకు వచ్చేసాను. ఇంకా వాళ్ళు సెక్యూరిటీ చెకిన్కి వెళ్తున్నారు. అయినా కూడా తను నాకు మళ్ళీ పిలిచి, నువ్వు వెళ్ళాలనుకుంటే లోపలికి వెళ్ళి హెల్ప్ చేయు, నాకేం ప్రాబ్లం లేదు, ఎలాగో బయట స్టోర్స్ ఉన్నాయి కదా, ఏమన్నా నచ్చితే తీసుకోండి అని చెప్పేసి లోపలికి అలౌ చేసింది. సార్ ఎంత క్యూట్ అనిపిస్తుంది తెలుసా అలా ఎవరైనా మన కోసం చేస్తే. సో మేము మీకు ఫాస్ట్గా బూట్స్ వెళ్ళి కొన్ని తీసేసుకున్నాము. వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళారు సెక్యూరిటీ చెక్ చేయించుకోవడానికి. పక్కనే బూట్స్ ఉండే, సో బూట్స్లో వెళ్ళేసి కొన్ని విటమిన్స్ తీసుకుని ఉండే. సో ఫాస్ట్గా వైటమిన్స్ తీసేసుకొని మళ్ళీ లోపలికి వెళ్తే నాకు డిస్కౌంట్ రాదు కాబట్టి ఇంకా ఎక్కడ తీసేసుకున్నారు. అలా బై బై. నేను ఇంక ఇప్పుడే కిందకి వచ్చేసాను. సో నేను ట్రైన్కి వెళ్తున్నాను, బస్కి వెళ్ళట్లేదు. బికాస్ కొంచెం బస్ ఎక్స్పెన్సివ్ ఉంది, ట్రైన్ చీప్ అండ్ బెస్ట్ అయిపోతుంది. నాకు రైల్ కార్డ్ ఉంది, సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ టికెట్ బుక్ చేశాను, ఇప్పుడు వచ్చి టికెట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా దిగేసాను ఇప్పుడే సెయింట్ ప్యాంక్రస్లో. ఇక్కడ నుంచి మళ్ళీ లిటన్కి ట్రైన్ తీసుకొని వెళ్ళాలి. కానీ పిచ్చిగా ఆకలిస్తుంది. ఈ గ్యాప్లో వెళ్ళేసి ఏమైనా తినాలి. ఫస్ట్ పిచ్చి ఇట్లా నిద్ర వస్తుంది, ఆకలిస్తుంది. మేబీ చూద్దాం, ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడు టైం వచ్చేసి 2:40 అవుతుంది. సో మా మమ్మీ వాళ్ళు ఇంకా ఫ్లైట్ ఎక్కేసారు. స్టార్ట్ అయింది. అసలు నేను ట్రాక్ చేయట్లేదు ఇంకేమీ కూడా, బికాస్ నాకు లోపల సిగ్నల్ రాదు ట్యూబ్స్లో. అందుకే ఇంకో బయటకు వెళ్ళాక చూద్దాము అని. సో ఇంకా మా డాడీ కాల్ చేసి చెప్పాడు ఫ్లైట్ ఎక్కేస్తాం మేము. ఇప్పుడు సేఫ్. ఇంకా నేను అక్కడే వెయిట్ చేశాను చాలాసేపు, మోర్ దెన్ 1.5 hours అక్కడే వెయిట్ చేశాను. వాళ్ళు బోర్డింగ్ అయిపోయి, అంటే బోర్డింగ్ కాదు, నార్మల్గా వాళ్ళు డ్యూటీ ఫ్రీలో తీసుకోవాలి. అవన్నీ తీసేసుకున్నాక ఇంకా వాళ్ళు అంతా ఓకే అని అనుకున్నాక ఇంక అప్పుడు నేను స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు మళ్ళీ లూటన్కి 1/2 hour పడుతుంది ఈజీగా. ఇందాకే నేను ట్యూబ్లో ఉన్నప్పుడు మా తమ్ముడు గారు కాల్ చేశాడు. కాల్ చేసి, ఏమక్క నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఫీల్ ఊరుకో అంటున్నాడు. నేను ఎందుకు ఫీల్ అవుతా, నేను ఎందుకు బాధపడతాను అంటే, వద్దులే అంటున్నాడు. సో నాకు అట్లా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఎమోషన్స్ అలా ఏం ఉండదు. అది ఎందుకో నాకు కూడా తెలియదు. కొంచెం మేబీ నేను ఇంటికి దూరంగా ఉంటుంది 6 years అయిపోయింది. సో మేబీ దానివల్ల అనుకోండి చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలాంటి ఎమోషన్ ఉండదు. మనం అంటే ఎప్పుడంటే వెళ్ళిపోవచ్చు కదా. దాని గురించి అంత పెద్ద ప్రాబ్లం తీసుకొని స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటే మళ్ళీ కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా రావచ్చు. దానికి అందులో బాధ ఏడ్చి అలా ఏం ఉండదు. మా మమ్మీ ఆబ్వియస్లీ ప్రతిసారి ఎమోషనల్ అవుతుంది, మా డాడీ కూడా లోపల ఉంటుంది అనుకుంటా. నాకైతే ఎనీ టైమ్ ఐఎమ్ ఫైన్. మీరు ఎంత ప్రాబ్లం అని ఇవ్వండి, బాగానే ఉంటాను నేను. అలా కొన్నిసార్లు మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అంతే. ఇలా జర్నీస్ అప్పుడు ఎప్పుడు బాధపడాలి ఇలాంటివి ఎప్పుడు ఉండవు నాకు. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, EL and N. నాకు దీంట్లో షేక్స్ చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఆల్రెడీ చల్లగా ఉంది, సో షేక్స్ వద్దు అని మేబీ ఇలా ఏమైనా క్రోసాన్స్ అంటే పేస్ట్రీస్ తిందామని వచ్చాను. చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, కానీ నేను అవేం తినట్లేదు. ఓన్లీ ఇటు మనమే పెట్టుకోవాలి, వెళ్ళి బిల్లింగ్ దగ్గర ఇచ్చేస్తే అయిపోయింది. నా ట్రైన్కి ఇంకా 10 minutes టైం ఉంది. సో 10 minutes గ్యాప్లో ఏమైనా చూద్దాం అన్నట్టుకు వెళ్తున్నాను. చూద్దాం, కొంచెం బ్రెయిన్ డైవర్ట్ అవ్వడానికి. అంత బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే అంటే నేను ఒక 1.5 year నుంచి సింగిల్గానే ఉంటున్నాను. సో నాకు అలానే అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక లాస్ట్ 3 weeks నుంచి ఫుల్ జనాల మధ్యలో ఉండేసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే ఇల్లు మొత్తం డల్ అయిపోయింది అట్లా. సో ఇలాంటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మూడ్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి గట్టిగా షాపింగ్ చేస్తాను. షాపింగ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ కొత్త ప్రోడక్ట్ మీద బ్రెయిన్ పడుతుంది. సో దాన్ని ఎలా స్టైల్ చేయాలి, దానికి ఏం చేయాలి, దానికోసం ఏం వేసుకోవాలి, ఇలాంటి వాటిపైన బ్రెయిన్ పడుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతాం. మీరు కూడా ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వండి, బాగుంటుంది. చూస్తున్నాను ఏమన్నా ఏం కొన్నా మ్యాక్సిమం, ఎందుకంటే ఆల్రెడీ కొనేస్తూనే ఉన్నాను. మొన్న న్యూ క్యాస్లో వెళ్ళినప్పుడు కొన్నాను, స్కాట్లాండ్లో కొంచెం షాపింగ్ చేసాము, అండ్ లండన్కి వచ్చాము, మొన్న మిల్టన్ కిన్స్ వెళ్ళాము. సో కొంటూనే ఉన్నాము, బట్ చూద్దాం ఏదైనా. నాకు ఎందుకో ఈ మధ్యలో కోచ్ బ్యాగ్ కొనుక్కోవాలనిపిస్తుంది. నాకు నచ్చదు, కానీ ఏమో చూస్తున్నాను. అందుకే నాకు నచ్చిన సైజులో లేదు, మోడల్ ఉంది కానీ నాకు నచ్చిన సైజులో లేదు. చూశాను, సర్లే ఎప్పుడైనా లండన్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాను.
ముందుకు వెళ్ళి కూర్చుంటే ఏమవుతుందంటే కరెక్ట్ స్టాప్ మధ్యలో దిగొచ్చు. చల్లగా ఉంది. ఇప్పుడు ఫాస్ట్గా ఇంటికి వెళ్తాను. గ్రాసరీస్ కూడా తీసుకోవాలి కానీ పర్లేదు, మా మమ్మీ ఆల్రెడీ వంట చేసి పెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళి రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసేసుకుంటే అయిపోయింది. తినేసి బొజ్జు ఉంటాను ఇంకా ఫుల్గా. సో ఇంకెక్కడితో ఈ యూకే పేరెంట్స్ సిరీస్ అయిపోయింది. ఈ సిరీస్ మొత్తం నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సియా. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్ అందరికీ.